సో ఉచితాలు వద్దు, కార్పొరేట్ వైద్యం విద్య ఇవే ఇంపార్టెంట్. ఉచితాల వల్ల ఏం ఒరగమంటున్నాడు ఒక యువకుడు. కరీంనగర్ నుంచి సచివాలయం వరకు సైకిల్ యాత్ర చేసుకుంటూ వచ్చిండు. ఒకసారి ఇక్కడ చూపి, మాకు ఉచితాలు వద్దు, కార్పొరేట్ విద్యా వైద్యమే ముద్దు, ఈ నూతన ప్రభుత్వ పరిపాలనలో మా జీవితాలు మారుతాయని ఆశిస్తూ మీ బెల్లపు కరీంనగర్ చలో ప్రజా దర్బార్ సైకిల్ యాత్ర కరీంనగర్ నుండి సచివాలయం వరకు. ఎందుకు యాత్ర చేపట్టారు? ఏంది ముఖ్య ఉద్దేశం? ఏంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మహిళలకు ఉచిత బస్సు అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. సార్, మాకు ఈ ఉచిత బస్సు ఇలాంటి పథకాల కన్నా అంటే మా స్కూల్ ఆల్రెడీ కొలాప్స్ అవ్వడ దశలో ఉన్నాయి. అంటే పేదలకు సంబంధించిన ప్రభుత్వ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణ అనేది సరిగా లేదు. ముందు వాటిని పట్టించుకోండి. పేదలకు సంబంధించిన ప్రభుత్వ వైద్యశాలలు అనేవి కూడా సరిగా లేవు, వాటిని పట్టించుకోండి అనేదే ముఖ్య ఉద్దేశంగా ఈ సైకిల్ యాత్ర చేయడం జరిగింది అన్నట్టు. ఉచితాలు అనవసరం అంటారు, అంతేనా? అవసరమైన కావాలి విద్యా వైద్యం ఇలాంటివి. ఉచితాల కన్నా మాకు కావాల్సింది ఏంటంటే విద్యా వైద్యం. అంతేకాకుండా స్థానికంగా కూడా అంటే మా కరీంనగర్ నియోజకవర్గంలో చాలా వరకు స్థానిక సమస్యలు ఉన్నాయి, వాటిని పట్టించుకోండి. మీరు ఈ ఉచితం ఇచ్చే బదులు నేను ఏమంటున్నా అంటే ఒక గవర్నమెంట్ స్కూల్ అంటే కార్పొరేట్ స్థాయి విద్య కానీ కార్పొరేట్ స్థాయి వైద్యం కానీ మీరు మాకు అందించారు అనుకో, ఒక సామాన్య జనం అనేది విద్య మీదనే 15 నుండి 20 లక్షలు ఖర్చు పెడతాడు, వైద్యం మీద ఒక 40 నుండి 50 లక్షలు ఖర్చు పెడతాడు. ఆ డబ్బులు మాకు మిగులుతాయి కదా, మేమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటాం, మేము కావాలన్న కాడికి మేమే వెళ్తాం. మీరు ఇవ్వాల్సింది ఏంది అంటే ముఖ్యంగా కార్పొరేట్ అందరికీ సమాన విద్యా హక్కు చట్టం కింద కానీ సమానత్వం చట్టం కింద కానీ మీరు అందరికీ ఇవ్వాల్సింది సమానమైన ఎడ్యుకేషన్. సో దీనికోసం మీరు అందరికీ కూడా కార్పొరేట్ స్థాయి విద్యా వైద్యం అనేది అందించాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈ సైకిల్ యాత్ర ఎందుకు చేయాల్సి వచ్చింది? కరీంనగర్ నుంచి చేసిరా మీరు ఇది? సో ఎన్ని రోజులు పట్టింది కరీంనగర్ నుంచి ఇక్కడికి రావడానికి? ఈ కరీంనగర్ నుంచి నిన్న 10 గంటలకు మొదలు పెట్టిన, అంటే 14వ తారీఖు నాడు మొదలు పెట్టిన, 1 డే పట్టింది. ఇది ముఖ్యంగా ఎందుకు వేస్తున్నా అంటే చాలా మంది యువత ఈ వాట్సాప్లలో ఫేస్బుక్లలో ట్విట్టర్లలో ఫార్వర్డ్ చేస్తారు, మాకు ఈ ఉచితాలు వద్దు. సార్, కొట్లాడడానికి ఎవరు రావాలి? ఎవరో ఒకరు రావాలి, ముందడుగు వేయాలి. నేను ముందడుగు వేస్తున్నా, మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి అంటే ఇది ప్రతి ఒక్కరికి తెలవాలనే ఉద్దేశంతో నేను కరీంనగర్ నుండి ఇక్కడికి సైకిల్ యాత్ర చేయడం జరిగింది అన్నాడు. ఉచిత బస్సు అంటారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఉచితాలు వద్దు అంటున్నావు. అవును సార్, ఉచిత బస్సు అంటే నేను మోస్ట్లీ దాన్ని చూసే నాకు చాలా బాధ అనిపించింది. సరే, ఈ అందరికీ ఉచిత బస్సు అనేది అవసరం లేదు, నిబంధనలు పెట్టండి. గవర్నమెంట్ స్కూల్ అంటే స్కూళ్ళకి సంబంధించిన పిల్లలకు పెట్టండి, లేదంటే పెన్షన్ తీసుకునే వృద్ధులకు పెట్టండి, లేదంటే ఏదైనా ఆరోగ్య సమస్య మీద హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకి పెట్టండి. ఈ ఉచిత బస్సు అనేది అందరికీ అవసరం లేదు. అసలు ఉచిత బస్సు దానికంటే ముందు వాళ్ళకి ఏంటంటే నేను ఫెసిలిటీస్ ఇవ్వండి సార్, స్థానికంగా ఉన్న సమస్యలు ఇవ్వండి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అదే కాదు, ఇది ఉస్మాన్పురా స్కూలు కరీంనగర్, ఇది గంజీ స్కూల్ కరీంనగర్. గంజీ స్కూల్ అనేది కరీంనగర్ నడిబొడ్డున ఉంటుంది, సిటీ సెంటర్ లో ఉంటుంది. సార్, ఈ సిటీ సెంటర్ లో ఉన్న స్కూల్ యొక్క పరిస్థితి ఉంది సార్. ఉస్మాన్పురా స్కూల్ కూడా చాలా దారుణంగా ఉంది, అది బాలికల పాఠశాల. దాని గురించి చాలా సార్లు ఆ స్కూల్ అనేది చాలా కలెక్టర్లకి చాలా మంది కంప్లైంట్ చేయడం జరిగింది. మేము కూడా వెళ్ళి దాని గురించి వీడియో కూడా తీసుకున్నాం. అంటే వీటి గురించి పట్టించుకోండి. అంతేకాకుండా సార్, మీరు కొంచెం ముందరికి వెళ్ళి చూస్తే ప్రభుత్వ పాఠశాలల గురించి ఇక్కడ ఇది సార్, ఇవి బద్దిపల్లి వెలిచాలకు సంబంధించిన దాదాపు 7,000 రాజీవ్ గృహకల్ప కింద విడుదలైన ఇండ్లు సార్. 7,000 ఇండ్లు, దాదాపు 16 సంవత్సరాల పడా ఉన్నది. వీటి గురించి పట్టించుకున్న వారే లేరు. మొన్న ఎలక్షన్లప్పుడు అక్కడికి వెళ్ళి ఓట్ల కోసం అభ్యర్థించేదే కానీ మరి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అరే మీ ప్రాబ్లం ఏంది అని వచ్చి అరుచుకున్న వారు లేరు. ఇది పేదలకు ఇవ్వచ్చు కదా, ఎందుకలా మూలకు పడేసారు? వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది? అక్కడ కొంతమంది పైసలు ఉండి కొంతమంది కట్టుకున్నారు, కొంత పైసలు వచ్చినప్పుడు కొంతమంది కట్టుకున్నారు. అదే విధంగా మీరు ఇంకా ముందుకెళ్తే సరే, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీగలగుట్టపల్లి ఆర్టీసీ కాలనీ, అక్కడ దాపు కట్టి పూర్తి నిర్మాణం జరిగిన ఇల్లు సార్. మూలకు పడేసారు. ఎందుకు పడేసారు సార్? నాకు కాకుండా ఎవరికన్నా పేదలకు ఇవ్వండి సార్, పేదలకు ఇస్తే వారు బాగుపడతారు. ఎవరికో ఒకరికి ఇవ్వండి. అలా మూలకు పడేస్తే ఇప్పుడు దాదాపు 4 కోట్ల డబ్బులు ఎవరి సార్ ఇవన్నీ మూలకు పడేసుడు ఎందుకు? అంతేకాకుండా ఇక్కడ విలేకరులకు సంబంధించిన స్థలాలలో కూడా కొంతమంది ఆక్రమణలు చేశారు, ఇచ్చారు. కొంతమంది ఆక్రమణ చేయడం
జరిగింది. వాటి గురించి కూడా పట్టించుకోండి. అంటే పర్సన్స్ పేరు తెలియదు, బట్ అవి జరుగుతున్నాయి ఆల్రెడీ. అది మనకు దృష్టికి వచ్చింది కనుక ఇది కూడా ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పాడు నేను. అదేవిధంగా మా కరీంనగర్ లో గ్రానైట్ ఫ్యాక్టరీలు అనేది అధికం. దానివల్ల చాలా మంది ప్రజలకి ఆ దుమ్ము వలన ప్రాబ్లం అనేది వస్తుంది. అంతేకాకుండా ఆ రోడ్డు మీద పోయే ఆ రహదారి గుండా పోయే వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అక్కడ దాదాపు అన్ని గుట్టలు తవ్వేసిరు. దానివల్ల వాతావరణ సమతుల్యం అనేది కూడా దెబ్బతింటది. సో కమలాకర్కి ఎప్పుడైనా దీన్ని వివరించే ప్రయత్నం చేశారా? అంటే కలిసే అవకాశం లేదు కనుక వివరించడానికి ట్రై చేయలేదు. సో ఇప్పుడు ఇది ఏంటంటే ప్రజా దర్బార్ అనే ఒక అవకాశం వచ్చింది, మనకు ఒక వేదిక వచ్చింది. సో మనం ఇక్కడ కంప్లైంట్ చేస్తే మనకి ఏదైనా మంచి జరగచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. కలిసిరా ఎవరైనా అధికారులు కలిసిరా మిమ్మల్ని? మీరు కలిసిరా? అక్కడ అంటే కొంతమంది అంటే అక్కడ నార్మల్ గా పేపర్ తీసుకొని మన కంప్లైంట్ రాసి మీకు ఫోన్ చేస్తాం బాబు, మీకు ఒక మెసేజ్ వస్తుందని చెప్పడం జరిగింది. సో నేను దీంతో సాటిస్ఫై అవ్వలే. నాకు ఏంటంటే ఒక మంత్రికి కానీ లేదంటే ముఖ్యమంత్రికి కానీ నా కంప్లైంట్ ఇవ్వాలనేది నా కోరిక. దీనికోసం నేను కరీంనగర్ నుండి సైకిల్ వేసుకొని వచ్చిన. సో ఇప్పుడు నేను మళ్ళీ సచివాలయం దగ్గరికి కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా ఉన్నారంటే ఏదైనా మంత్రికి ఇవ్వడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తా. చివరిగా ఉచితాలు వద్దన్నావు కదా, ఏం చెప్పదలుచుకున్నావు తెలంగాణ గవర్నమెంట్ కి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి? కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా నేను ఏం చెప్తున్నా అంటే సార్, స్కూళ్ళ గురించి పట్టించుకోండి. ముఖ్యంగా స్కూల్ కళాశాలలు కేజీ టు పీజీ ఆ విద్య అనేది ఉచితం ఇవ్వడానికి ట్రై చేయండి. అది కూడా ఉచితం అంటే ఏదో పేరుకి కాదు, కార్పొరేట్ స్థాయిలో ఇవ్వండి. చాలా మటుకు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కూడా చాలా మూలన పడి ఉన్నాయి. అంటే వాటి పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. వాటిని పట్టించుకోండి. ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది వైద్యము. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వినియోగించబడటం లేదనేది నిజం. సో వాటి గురించి పట్టించుకోండి. అదేవిధంగా స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిన ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మూలకు పడేసి ఉన్నాయి. వాటి గురించి పట్టించుకోండి. ఇలాంటి స్థానికంగా ఉన్న సమస్యల గురించి ముఖ్యంగా పట్టించుకోండి అనేది నా ముఖ్య ఉద్దేశం. సో ఇది కరీంనగర్ నుంచి వచ్చిండు, పాదయాత్ర సైకిల్ యాత్ర చేసుకుంటూ వచ్చిండు. ఉచితాలు వద్దంటున్నాడు. ఉచిత బస్సు మహిళలకు బాగానే ఉంది కానీ, సో మహిళలకు బాగుంటది కానీ చదువుకున్న వారికి ఎవరైతే పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఉచితాలు వద్దంటున్నారు. మనకు కావాల్సింది ఉచిత విద్య కదా, ఉచిత వైద్యం కదా. సో ఇలాంటి కదా మనకు కావాల్సింది. కార్పొరేట్ విద్య కావాలి, కార్పొరేట్ వైద్యం కావాలి. సో ఆ ఉచితాలు వదిలిపెట్టి ఇవి చేయాల్సిన అవసరం ఉందని ప్రజా దర్బార్కి వచ్చిండు, ప్రజావాణికి వచ్చిండు. ఇక్కడ అధికారులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, ముఖ్యమంత్రిని కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నాడని చెప్తున్నాడు. ఏమైంది, ఏం జరిగింది? నాకు భూమి ఉంది, 4 ఎకరాల భూమి ఉంది. నేను రైతు పని చేసిన. నేను ఇప్పుడు నా రికార్డు ఎంట్రీ చేస్తలేవు. ధరణిలా పెట్టిన నేను నా ధరణిలా పెట్టుకుంటే ధరణి పోర్టల్లో నాకు రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ తర్వాత నాకు పాస్బుక్ పెండింగ్లా పెట్టిన. పాస్బుక్ పెట్టుకుంటే నాకు డబ్బులు వస్తలేవు, ఏం లేవు. అదే పీరియడ్ మొత్తం కాలిపోయింది సార్. లోపల అధికారులు కలిసి అధికారికి నేను రిపోర్ట్ ఇచ్చినాం. నువ్వు మెసేజ్ వస్తాయి నీ ఫోన్ కి, ఇప్పుడు పెట్టినా కదా నువ్వు ఫోన్ కి మెసేజ్ వస్తాయని చెప్తాను సార్. వెయిట్ చేయి, కొన్ని రోజులు వెయిట్ చేయి, చూద్దాం ఏం జరుగుతుందో. అవును సార్, ధరణి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ధరణి ఉండాలి. ధరణి ఉండాలంటారా, రద్దు చేయాలంటారా? రద్దు చేయవద్దు, ధరణి పోర్టల్ ఉండాలి. ఎందుకు అంటే ఇది మొత్తం అప్లికేషన్ ఉంది కదా, ధరణిలా ఉంది. అది పని క్లియర్ అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇష్టం తీసేయండి. ఎందుకైతే ఇప్పుడు తీసేవద్దు. ఎందుకైతే నేను ఇది మొత్తం అప్లికేషన్ పెట్టినా కదా, రిజిస్ట్రేషన్ అయింది కదా, మరి ఇది ధరణి తీసేస్తే ప్రాబ్లం అవుతుంది. ఎంప్లాయ్ చెప్తున్నావు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ధరణి తీసేస్తే ఉండు జరా అంటే వద్దు, ధరణి పోర్టల్ ఉండాలి. పని అవుతుంది ఇక్కడ, పేపర్ అప్లికేషన్ ఉంది కదా, ఈ పని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇష్టం. అది మొత్తం మంచి చేసినా కదా, అప్లై చేసినా కదా, అప్లై చేసిన తర్వాత నాకు పాస్బుక్ రావాలి, నాకు క్లియర్ అయిన తర్వాత ధరణి పోర్టల్ తీసేని గవర్నమెంట్ ఇష్టం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇష్టం. అదే చాలా మంది చాలా రకాల సమస్యలతో వస్తున్నారు ఇక్కడ ప్రజావాణిలోకి, వాళ్ళ గోడును వినిపించుకుంటున్నారు. చూద్దాం ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది దీని మీద. వీళ్ళందరూ అయితే వస్తున్నారు, అప్లికేషన్లు ఇస్తున్నారు, పోతున్నారు. మరి దీని మీద ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందనే అంశాల గురించి అయితే మనం చూడాలి త్వరలో. కెమెరా పర్సన్ గణేష్తో భార్గవ్, మన తొలి వెలుగు, ప్రజావాణి నుంచి.